కింద వేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పిస్తారనేది కూడా పార్టీలో భిన్న ప్రాణాలతో అవుతున్నాయి. ఇతర పార్టీలను చేర్చుకోవడం వల్ల అక్కడ ఒకటి చైర్మన్ 4 వారాలు గడిపించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలు, అదేవిధంగా వరదలు, మరి వాయుగుండాలు, ఈ విధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన ఏలేరు, కాకినాడ జిల్లాకు సంబంధించి ఏలేరు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు పూర్తిగా నిండడంతో మరి అధిక లెవెల్లో అంటే అఫీషియల్గానే 10,000 క్యూసెక్లు వాటర్ వదులుతున్నట్టుగా డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఎప్పుడు కూడా పిఠాపురం నియోజకవర్గానికి నీరు కనుక ప్రాజెక్టులో లేకపోతే ఎండిపోయేది, ప్రాజెక్టులో నీరు ఎక్కువైతే మునిగిపోయేది పిఠాపురం నియోజకవర్గం. దీని మీద ప్రతిపాడు, అదేవిధంగా పెద్దాపురము, జగ్గంపేట, పిఠాపురం ఆధారపడి ఉన్నప్పటికీ కూడా పిఠాపురం టైలండ్ ఏరియా కావటం వల్ల అధిక నష్టం కలుగుతుంది. ఇబ్బంది ప్రజలకి కూడా, రైతులకి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఇప్పుడు అధికంగా నీరు వదలటం వల్ల పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా నివాస ప్రాంతాలు కూడా ఎప్పుడు కూడా, ఉదాహరణకి గొల్లప్రోళ్ళు ఏరియాలో చూసుకుంటే సూరంపేట కానీ, అదేవిధంగా జగనన్న కాలనీ కానీ, మరి కొంతవరకు ఈబీసీ కాలనీ కానీ, ఇతర ఎస్సీస్ కాలనీస్ కానీ, ఇతర కాలనీలు కానీ పెట్టుకోవడం. ఇక్కడ పిఠాపురం రూరల్కి వచ్చేటప్పటికి మాదాపురం కానీ కొన్ని గ్రామాలు, అలాగే గొల్లప్రోళ్ళు కొత్తపల్లి మండలం వెళ్ళేటప్పటికి రావణక్కపేట కానీ, నాగులాపల్లి కానీ, ఇలా కొన్ని గ్రామాలు అయితే పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు. కాబట్టి అధికారులందరితో కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను స్వయంగా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా ఫస్ట్, ఎందుకంటే వరద వస్తుంది, ఎవరు ఆపలేరు, వాటర్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి పిఠాపురంకి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాలువలు అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. మరి కాలువలు ఆల్రెడీ కెపాసిటీని మించి ఒక దగ్గర 1000-2000 క్యూసెక్లు నిండితేనే ఆ కాలువలు పారలేని పరిస్థితి. ఇప్పుడు 10,000 నుంచి 15,000 క్యూసెక్లు వాటర్ కనుక వచ్చినట్లయితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అధికారులందరినీ మేము కోరేది, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతున్నాం. అధికారులందరినీ అప్రమత్తం చేయాలి. కాలనీస్లో ప్రజలందరికీ కూడా ముందుగానే వాళ్ళకి క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళకి భోజన సౌకర్యాలు కానీ, ఆరోగ్య సౌకర్యాలు కానీ అన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మరి కోరడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ కూడా ముందే అన్యం చేసి వాటర్ తీసిన తర్వాత అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టాలి, యానిమల్ హస్బెండరీ మీద దృష్టి పెట్టాలి, హార్టికల్చర్ ఎక్కువ ఉంది మనకి, హార్టికల్చర్ మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా కొన్ని పనులు తప్పకుండా చేయించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ముంపు ప్రాంతాలు ఉన్నారో ఆ ప్రజలు మన క్షేమంగా ఉండే ప్రాంతానికి, క్యాంపులకి, పునరావాస కేంద్రాలు తీసుకొచ్చి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా అంటువ్యాధులు ఎక్కువగా, వైరల్ ఫీవర్లు, డెంగ్యూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్యాంపుల దగ్గర కంపల్సరీగా హెల్త్ వర్కర్స్ నుంచి వైద్య సౌకర్యాలు కూడా కల్పించాలని కోరు. అదేవిధంగా మా యంత్రాంగాన్ని కూడా, స్థానికంగా ఉండే యంత్రాంగాన్ని, మా పార్టీ యంత్రాంగాన్ని కూడా అందరూ కూడా, మనం ఇక్కడ రాజకీయాలు అనేది చూడకుండా అందరూ కూడా ప్రజల్ని తరలించినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ, క్యాంపులో కానీ మన వంతు సహకారం అందరూ కూడా, మనం కూడా సేవా కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ప్రజలకు ఎప్పుడు వెన్నంటూ ఉండాలని చెప్పడం జరిగింది. అందరికీ కూడా మెసేజ్లు పెట్టడం జరిగింది, ఫోన్లో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఈ ప్రజలను అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం.